అనసూయ తిని శ్వేత రూపములో వచ్చినదా? అయితే మనం ఈ వేషములో ఎందుకు? మనము వెళ్ళి విశ్రమించదము. అల్లుణ్ణి అల్లుడు గారు అనకపోతే అల్లు రామలింగయ్య గారు అంటారా? అల్లుడు అల్లుడు. చాలే, వేదవ మ్యాజిక్ చేసింది కాక ఇంకా లాజిక్ ఒకటా? అవునల్లుడు, నేను నీకేమవుతాను? అలా అల్లుడు అల్లుడు అనకే ఒక దిక్కుమాల అక్కుపక్షి గుర్తుకొస్తుంది. అక్కుపక్ష? ఎవరా అక్కుపక్షలుడు? మా అత్త అనసూయ. అల్లుడు, అత్తను పట్టుకొని అక్కుపక్షి తొక్కు పక్షి అనటానికి మీకు నోరెలా వచ్చింది? తప్పు. పెద్దల్ని తిట్టడం మహాపాపం. చాలే, ఆ పాపాత్మరాలు తిట్టడం కాదు, నాకు కనబడితే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఏడ్చావ్ టవలల్లుడు. టవలల్లుడా? నన్ను నువ్వు టవలల్లుడు అంటావా? ఆల్రెడీ అంటే అంటావా అంటావేంట్రా బుర్ర తక్కువదవా? అదే పంచ్, అదే మాట, అదే పిలుపు. నీకు మా అత్త గురించి ఎలా తెలిసే? అచ్చుకుద్దినట్టు అలానే మాట్లాడుతున్నావు. వామ్మో, నేను శ్వేతలో ఉన్న విషయం మర్చిపోయానే. చెప్పవే, చెప్పు. ఆహా, జస్ట్ మ్యాజిక్ చేశాను మామా. మళ్ళీ మ్యాజిక్కా? ఛీ! నీ మ్యాజిక్ తో పిచ్చెక్కిచ్చలా ఉన్నవే. వెళ్ళి కాఫీ పెట్టుకరా. పెడతాను గాని నేను నీకేమవుతాను? గాడిది గుడ్డ అవుతావు. నేను నీకేమవుతావని కొత్తగా అడుగుతావేంటే? ఆహా, ఊరికే మా అమ్మ ఎవరో మా నాన్నెవరో తెలుసుకుందామని. ఏంటి మళ్ళీ మ్యాజిక్ చేస్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర కాదు, వెళ్ళు. అలాగే. ఆగో, అవునే, నువ్వు తెలంగాణ యాసలో మాట్లాడతావు కదే, మరిప్పుడేంటే మామూలుగా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు మాట్లాడినా మామా? యాసలోనే మాట్లాడినా. నీకు మాత్రం గట్లిన పడుతుంది. గది కూడా మ్యాజిక్కే మామా. మ్యాజిక్కా? చంపుతానే, వెళ్ళి కాఫీ తీసుకురా. ఈ టవలల్లుడికి ఆ శ్వేతకి ఉన్న అనుబంధమేమిటో తెలుసుకుంటా. రైటా రంగా, 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 రైటా. రైటా రంగా, రైటా రంగా, రైటా రంగా, రైటా రంగా, రైటా. రైటా రంగా, రైటా రంగా, రైటా రంగా. రండి పెద్దమ్మ గారు, రండి రండి. రైటా ఏం చేస్తున్నారో చూడండి. రైటా రంగా, రైటా రంగా, రైటా రంగా. ఎందుకైతే గట్ల చూస్తున్నావు? నువ్వు కూడా ఆడతావా? అది నాలాంటి చిన్న పిల్లలు ఆడే ఆటండి. గందుకే గదే నేను ఆడుతున్నా. నువ్వు చిన్న పిల్లవేంటనసూయ? నువ్వు పాదాలు అలా లెఫ్ట్ రైటు వేస్తుంటే మన ఇంటి పునాదులు కదులుతున్నాయి.
అవును అత్తయ్య గారు, ఎవరైనా చూసారంటే మీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఆయన అది ఆట ఆడినట్టు లేదమ్మా. మరి 2 కాళ్ళతో గుంటలు తవ్వుతున్నట్టుంది. తల్లి తల్లి ఏం రా పశువుగా నా ఆట నీకు గుంతలు తవ్వినట్టు అనిపిస్తుందిరా? నేను గిట్లనే ఆడతానురా. ఇష్టమైతే చూడుండ్రి, కష్టమైతే మూసుకోండ్రి. కళ్ళే కదా అన్నావు. రావే గీత ఆడదాం. నాకు రాదండి. ఏ, నువ్వొక ముద్దపప్పు దద్దోజనం దానివి. పూజలు తప్ప ఆటలు ఏమీ రావు. హ, నన్ను చూడు, ఏ నెక్కి తిరిగి ఆడతా. చచ్చాన్రా బాబోయ్. ఏంటి అనసూయ అలా విసిరావు? చల్ ముసుకోరా. రాయికి అడ్డెందుకు నిలబడ్డావురా? ఆయన అడ్డు నిలబడ్డం కాదు అత్తయ్య గారు, తగలరాని చోట తగులుంటుంటే పాడ మీద అడ్డంగా పడుకుని ఉండేవారు. సరే సరే సరే, ఈసారి మంచి గిసురుతా చూడు. రాయిరా. వద్దు అనసూయ వద్దు. అమ్మా వద్దు ప్లీజ్ అమ్మా, చెప్పాను. వద్దమ్మా, అది ఎక్కడో తగిలితే ఎక్కడెక్కడో పగిలిపోతాయి. తల్లి ముందే రాయివరా. ఎందుకులే గొడవ. ఈసారి ఎక్కడ తగులుతుందో. తీసి. వద్దే, వద్దు. వద్దు అనసూయ వద్దే, నా మాట వినవే. వద్దే, వద్దు. I'll call you back. అమ్మా, వద్దు, అమ్మా, వద్దమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. వద్దమ్మా. నువ్వు ఇది నిజంగా మోయ్యేనా? నువ్వు గీడికి ఎందుకు వచ్చినావురా? అదేంటమ్మా, నేను నా ఇంటి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? ఇందిరా, ఇది నీ ఇల్లా? ఏడ్చినట్టు ఉంది. వెనకటికి నీలాంటిది ఒకటి మేకను పట్టుకుని తోక నీదేనా అందిటే. లేకపోతే కన్న కొడుకును పట్టుకుని ఇల్లు నీదేనా అంటావేమిటి అనసూయ? అనసూయ ఇంది ఇంది గీడు 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 నా కొడుకా? అమ్మా చాలే జోక్ లాపమ్మా. ఎవరన్నా వింటే నిజంగా నేనెవరో నీకు తెలియదు అనుకుంటారు. నా అయ్యగాడు గీ అనసూయ కొడుకైతే గీ ముసల్ది నా నాయనమ్మా. మరి గీత ఎవరి కూతురు? గీత వీడికేమైతది? అవును, ఈ గీత నీకేమవుతుందిరా? తెలియనట్టు అడుగుతారేంటండి? ఆయన మా నాన్నగారని తెలుసు కదా. ఏంది? గిడు 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 మీ అయ్యనా? అవునండి, ఆయన నా తండ్రి, నేను ఆయన కూతుర్ని. చాలా అండి. అమ్మా ఏమైందమ్మా నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంటే ఈ గీత నాకు అక్కనా? నా సొంత అక్కనా? మేమిద్దరం ఒకే తల్లికి పుట్టినమా? ఏమి దాన్ని అక్క
నిజంగా నేను కిందేసి తొక్కుతాను. నోరు మూసుకో. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పొద్దులేసి ఎవరి మొహం చూసినానో ఏమో పొద్దుగాల గుడ్ న్యూస్ తెలిసిపోయింది. ఒరే ముసలాడా, నిన్నెవరై ఏంటి అనసూయ? నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని బొంగరం లెక్క తిరుగురా. నేను నిన్న అవురా, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని గిట్ల తిరిగినావంటే మస్తుగా ఎంజాయ్ చేస్తాను రా. నేను నిన్నెత్తుకుంటే ఆ తర్వాత నా శవాన్ని నీ కొడుకులు ఎత్తుకోవాలి అనసూయ. తల్లి ఆహాహాహాహా అమృతం కూడా దిగదిడుపే. గా చెంబుగాని వల్ల నా అక్క నాకు తెలిసింది. ఇప్పుడు గిట్లా మా అమ్మ కూడా ఉండుంటే, అంటే మా అమ్మని చంపింది గీ అవులేగాడు కదా. లత, బద్రి, రంగా, శిరీష అందరూ వీళ్ళందరూ కలిసి మా అమ్మని చంపిండ్రు. అందరికంటే ముందు గీ ముసల్తే మా అమ్మని చంపింది. బతకనియా వీళ్ళల్లో ఒక్కరిని కూడా బతకనియా. ఈ ముసల్దాన్ని కూడా బతకనియా. అయ్యో, ఎవరిని పిలుస్తుంది ఇవిడ? నిన్నటించి విచిత్రాలు చూడలేక చచ్చిపోతున్నాం. అయ్యో పదండి. అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు. అమ్మా మా అమ్మని చంపుతావే, నువ్వైపోయినవే. నీ తల్లి చచ్చండ్ర బాబోయ్, చచ్చండ్ర దేవుడు. నిన్ను కొడితే దెబ్బ నాకు తగులుతుందంటే ఎట్లా కొట్టాలి? ఎట్లన్నా కొట్టాలి. గిట్లా కాదే, నిన్ను చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఒరేయ్, నా తల్లిని చంపుతావురా? నీ తల్లి ఒక్కొక్కళ్ళని కొట్టి కొట్టి చంపుతా. ఏంటండి, మీకెవరో దెయ్యం పట్టిందా? మీ అమ్మ వయసేంటి, మా వయసేంటి? మీ అమ్మను మేం చంపడం ఏంటి? మేము పుట్టేటప్పటికి మీ అమ్మ చచ్చుంటుంది అత్తయ్య గారు. ఆవిడ్ని మేమెలా చంపుతాం? ఏందే కలర్ఫుల్ కోతుల్లారా, మా అమ్మను చంపింది గాక ఎదురు మాట్లాడుతున్నారే. మీరైపోయారే. మీరు మీరు మీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఒసేయ్, కొట్టకండి, చచ్చిపోతారండి. ఆల్రెడీ మనమ్మ సచ్చిందే. ఈ దయ్యాలందరూ మనమ్మని చంపిండ్రు. అమ్మా, మీ అమ్మ నేను చంపడం ఏంటమ్మా? మా అమ్మని చంపింది నువ్వేరా? నేనా? నేనెందుకు మీ అమ్మని చంపుతానమ్మా? ఎందుకంటే మా అమ్మకి నువ్వే కదా మొగుడువి, గందుకే చంపినావు. ఆ?
అమ్మా మీ అమ్మకి నేను మొగుండేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్పకు. మా అమ్మకు నువ్వే మొగుడివి. నువ్వే చంపావు అమ్మా. నువ్వే చంపినావు. ఏయ్, మీరు కూడా చంపినారు కదా? మా అమ్మని మీరు కూడా చంపినారు. మీ మొగుళ్ళు ఎక్కడే? ఎక్కడ దాక్కుర్రు? అమ్మ చూసేసినట్టు ఏయ్, రండి, రండి, బయటికి రా. ఏయ్, ఎక్కడికి పోతావురా? ఎడికి పోతున్నావు? రా, 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 రా. మిమ్మల్ని ఒక్క నిమిషం. ఏయ్. నీ పాపం పండెను నేడు నీ భగతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుల్ని నేను నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుల్ని నేను రేయ్ నీకేదో అయిందిరా, అదిగో చూడు ఏదో పిచ్చి పెట్టినట్టు చేస్తోందిరా. రే మనం ఇక్కడి నుంచి పారిపోవటం బెటర్. వెళ్దాం పదండి పదండి ఏయ్. అయ్యా కొడుకులు, ఆవుల మంద లెక్క ఏడికి పోయిండ్రా? వచ్చి అందరూ లైన్లో నిలబడాలి, లేదంటే నేనొచ్చి మీ ముందు నిలబడతా. ఈ రోజుటి సంధి మీకు సుక్కలు చూపిస్తా. బొక్కలు ముక్కలు చేసి బెడ్ మీద పండ పెడతా. వద్దమ్మా. నేను చెప్పినట్టు వినకపోతే ప్రాణాలతో ఉండరు, సీదా శ్మశానంలో ఉంటారు. హ, చావు కావాలనా చావు దెబ్బలు కావాలనా డిసైడ్ చేసుకోండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు మీరెందుకు కొడుతున్నారో అర్థం కాకపోయినా కావాలని కొడుతున్నారని అర్థమైంది. ఏదైనా తప్పు చేయకపోతే మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు. అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా, మమ్మల్ని వదిలే అమ్మా. లేకపోతే నువ్వు కొట్టే దెబ్బలకి చచ్చిపోతావమ్మా. అవునమ్మా. అరే చాల్, అరే చాల్, అరే చాల్. ఈ క్షణం నుంచి నేను ఎట్లా కొడతాను, ఎందుకు కొడతాను, ఎక్కడ కొడతానని భయంతో సావాలి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుర్రి. దట్ ఈస్ సూయ అనసూయ. చల్ నడు రే. శ్వేత, శ్వేత, ఇంతసేపు ఏం చేస్తున్నావే? కాఫీ తెస్తున్నావా లేదా? తెచ్చానల్లుడు గారు. మళ్ళీ అల్లుడేటి? చుక్కలే ముత్యాల
ఏంటే పెద్ద ఆడిందలాగా మీ అమ్మ చీర కట్టుకున్నావు? పిచ్చల్లుడు. భారత స్త్రీకి 5వ తనానికి మించిన భాగ్యం ఏముంటుంది చెప్పు? ఆ? ఆ? ప్రతి ఇల్లాలు నిండు ముత్తైదువుగా నిండు నూరేళ్లు బతికి పసుపు కుంకుమలతో పోవాలనే కదా కోరుకుంటుంది. నేను అంతే. ఆ? అయ్య బాబోయ్, నిండు ముత్తైదువా, ఉమ్, 5వ తనమా, ఉమ్, పసుపు కుంకుమనా? ఉమ్. ఆ మాటలేంటే, ఆ వేషమేంటే, అసలు ఆ డ్రెస్సులు వదిలేసి ఈ చీర కట్టుకోవడం ఏంటే? చిచ్చి, నేనా డ్రెస్సులు తొడుక్కోవడం ఏంటి? ఎప్పుడో పెళ్లి కాకముందు తొడుక్కున్నాను. ఆ? మనవళ్ళు మనవరాళ్ళు పుట్టాక ఎలా తొడుక్కుంటానల్లుడు అల్లుడు? ఆ? అల్లుడా? మన్మల్లు మన్మరాళ్ళ నీకా? ఆ, నీకు దయ్యంగాని పట్టిందనే దిక్కుమల్ల బావుడు అవుతున్నావు. అమ్మో, నేను శ్వేత శరీరంలో ఉన్న సంగతి మర్చిపోయి చీదేతో వాగేశాను. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆ శ్వేతకి ప్రేమ్కి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసుకోవాలి. ఏమైంది నీకు? 6 ఏళ్ల పిల్లలా ఉండాల్సింది 6 పిల్లల తల్లిలా మారావు. ఏం లేదు మామా. రాత్రి మా అమ్మ కల్లోకొచ్చి నా చీర ఒకసారి కట్టుకోవా అని అడిగింది. అందుకే కట్టుకున్నాను. ఆ? ఓ అలాగా. అవును, మా అమ్మ ఎవరు మామా? ఆ? అమ్మ ఎవరా? అమ్మ ఎవరో తెలియకుండానే రాత్రి కల్లో మాట్లాడావా?